మనకి ఏదైనా వీడియో కావాలంటే వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేస్తాం కదా సార్. ఈ షో కూడా చాలామంది టీవీలో చూసేవాళ్ళ కంటే డిజిటల్ అంటే ఫోన్లలో చూసేవాళ్ళు ఎక్కువ. ఎన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినా కూడా యూట్యూబ్ క్రేజ్ ఏమీ తగ్గలేదు. కానీ వ్యూస్ కోసం కొంతమంది థంబ్నైల్స్ తప్పుగా పెట్టి, టైటిల్స్ తప్పుగా పెట్టి, ఈ రకమైన థంబ్నైల్స్తో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ థంబ్నైల్ చూసి వెంటనే క్లిక్ చేసిన వెంటనే థంబ్నైల్లో ఉన్న మ్యాటర్ ఒకటి ఉంటుంది, లోపల వచ్చే వీడియో ఇంకొక రకంగా ఉంటుంది. సో దీన్ని అరికట్టేందుకు యూట్యూబ్ కొన్ని నిబంధనలు తీసుకురాబోతోంది సార్. తప్పుదోవ పట్టించే థంబ్నైల్స్, టైటిల్స్ పెట్టేవారి ఆటకట్టు. సో ఏ రకంగా సాధ్యం అవుతుంది సార్? ఎలా దీన్ని ఐడెంటిఫై చేస్తారు, ఎలా దీన్ని కంట్రోల్ చేస్తారు? ఇందులో ఛాలెంజెస్ ఉండవచ్చు, కానీ వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత డెవలప్ అయింది అంటే, ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడిన వీడియో ఇస్తే నేనే హిందీలో మాట్లాడినట్టు చూపెట్టచ్చు. నేను ఈ మధ్య ప్రయోగాలు కూడా చేయిస్తున్నాను. సేమ్ నాదే వాయిస్ ఉంటుంది, లిప్ సింకింగ్ కూడా జరుగుతుంది. నేను హిందీ కాదు, తమిళ్, తెలుగు, మలయాళం ఇది క్లిక్ అయితే అన్ని భాషల్లో ఛానల్స్ పెడదామని ప్లాన్ నాది. ఎందుకంటే ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రయోగాలు కూడా చేయిస్తున్నాను. సో ఈ ప్రయోగాలు కనుక విజయవంతమై కొన్ని తప్పులు వచ్చాయి. ఫస్ట్ పైలట్గా కొన్ని చేస్తే చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చాయి. అంటే నేను తెలుగులో మాట్లాడితే ఇంగ్లీషు, హిందీ అన్ని భాషలకు, ఫ్రెంచ్, స్పానిష్లో కూడా ట్రాన్స్లేట్ చేయాలి. అదే చెప్తుంది విషయం. టెక్స్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, నా వీడియోనే. అంటే నేను తెలుగులో మాట్లాడింది విని మిషన్ దాన్ని హిందీలో, ఇంగ్లీష్లోకి మార్చుకోగలుగుతుంది. అందులో లిప్ సింకింగ్తో సహా. ఒకప్పుడు ఏ అవతార్ అనేవాడు టెక్స్ట్ ఇస్తే నాలాగా ఉన్న ఒక బొమ్మ, ఇప్పుడు బొమ్మ కాదు, నేనే మాట్లాడతాను. తెలుగులో మాట్లాడింది, ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడింది భారత రాజ్యాంగం పైన, దేశ్కి సంవిధాన్ ఊపర్ సో జరుగుతున్నటువంటి ఈ చర్చ, జో దేశ్ కా సంవిధాన్ పర్ చర్చా హో రహా హై అని వస్తుంది. అంత వండర్ఫుల్గా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఇంకా 1-2 ఇయర్స్లో ఉండదు. అందుకే నేను ఈ మధ్య ఒక వీడియో పెట్టాను, 20 ఏళ్ళ తర్వాత నాగేశ్వర్ ఏం చేస్తాడు. 20 ఏళ్ళు కాదు, 200 ఏళ్ళకు కూడా నాగేశ్వర్ శాశ్వతంగా ఉంటాడు అని చెప్పాను. ఎలా ఉంటాడు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి. ఎంత అద్భుతమైన టెక్నాలజీ అంటే, నా అనంతరం కూడా ఇప్పుడు నేను ఇంకో 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేస్తాను అనుకుందాం. ఎప్పుడో సరే మనిషి పోవాల్సిందే కదా, పుట్టిన ప్రతి ఒక్కడు పోక తప్పదు కదా. మరి నా అనంతరం ఏంటి? నా అనంతరం కూడా వీడియోలు ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే, నేను అప్పటి వరకు మాట్లాడిన ఒక 1,00,000 వీడియోలు ఉంటాయి. ఈ 1,00,000 వీడియోలను జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అప్పటివరకు ఇంకే కొత్త ఏ వస్తుందేమో తెలియదు, ఇప్పటి వరకు ఉన్న జనరేటివ్. సో దానికి ఇచ్చి కంటెంట్, ఇంటర్నెట్లో ఉన్న కంటెంట్ను ఉపయోగించి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక సబ్జెక్ట్ను ఎలా విశ్లేషిస్తాడో దాన్ని పట్టుకొని నాలాగా నా వీడియోలో నేనే ఉంటాను, మాట్లాడుతుంటాను. అంటే అంత అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది. సో అందువల్ల ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మన అడ్వర్టైజ్మెంట్ అలాగే వస్తాయి కదా. నీవు గమనించండి, మీరు ఒక షాప్, అద్దాల దుకాణానికి వెళ్ళి స్పెక్టికల్స్ కొనే దుకాణానికి వెళ్ళండి. ఇవి కొనడానికి రిటర్న్ వచ్చాక మీకు స్పెక్టికల్స్ యాడ్స్ వస్తాయి. ఆశ్చర్యం, మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్న మీకు స్పెక్టికల్ యాడ్స్ వస్తాయి. ఎట్లా వస్తాయి అంటే, మీ జీపీఎస్ లొకేషన్ ఆన్ అయి ఉంటే, మీరు జీపీఎస్ ద్వారా మీరు ఒక స్పెక్టికల్ షాప్కు పోయారనేది గూగుల్ క్యాప్చర్ చేస్తుంది. చేసి మీరు అద్దాల కొరకు చూస్తున్నారు కదా అని చెప్పి మీకు అద్దాలు ఇస్తాయి. మీ ఫ్రెండ్కి మీరు ఒక ఈమెయిల్ ఇవ్వండి, నేను ఐఎమ్ లుకింగ్ టు బై ఎ ఫ్లాట్ అని, మీరు అపార్ట్మెంట్ చూస్తున్నా నేను అని ఇవ్వండి, మీకు అపార్ట్మెంట్ యాడ్స్ వస్తాయి. అంటే మీ ఈమెయిల్ కూడా గూగుల్ క్యాప్చర్ చేస్తుంది. సో అలా క్యాప్చర్ చేసి ఆ డేటా ఆధారంగా టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇప్పుడు జరుగుతుంది. ఇందులో ఛాలెంజెస్ ఉండొచ్చు. ఛాలెంజెస్ ఏంటి అంటే, ఇప్పుడు ఉదాహరణకు మీరు బ్రెస్ట్ ఫీడింగ్ పైన ఒక వీడియో పెట్టారనుకోండి, వెంటనే యూట్యూబ్లో లిమిటెడ్ యాడ్స్ అంటుంది. ఎందుకంటే దానికి బ్రెస్ట్ అన్నది అర్థమవుతుంది. అప్పుడు ఏమనుకుంటుంది, హెల్త్ వీడియో అనుకోదు, సెక్స్ సంబంధించిన వీడియో అనుకుంటుంది. అప్పుడు మాన్యువల్ రివ్యూ ఉంటుంది. మళ్ళీ యూట్యూబ్లో కనుక ఒకవేళ ఆ మిషన్ రివ్యూలో మనకు తప్పుడు వస్తే యూ కెన్ ఆల్వేస్ క్లెయిమ్. నా దాంట్లో ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక టాపిక్ మీద పెడతాను అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు జసిల్ పెలికో మీద నిన్న మాట్లాడాము, అని ఇప్పటికీ ఒక 60,000 మంది చూశారు, గంటకు 5,000 చూస్తున్నారు. సో దీనిపైన మాట్లాడానుకోండి, దానికి ఏం తెలియదు మిషన్కు నేనేం మాట్లాడినా అని. నేను చాలా సోషల్లీ ఓరియంటెడ్ మెసేజ్ ఇచ్చానన్నది తెలియక అదేమనుకుంటుంది, ఆ వర్డ్ వచ్చుడుతోనే ఆపేస్తుంది. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నేను ఎందుకు మీకు ఇనీషియల్గా చెప్పాను తెలుగుది హిందీలోకి వస్తుందని, అంటే నేను మాట్లాడే కంటెంట్ కూడా అది అర్థం చేసుకుంటోంది.
ఆ దశగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అంటే ఇప్పుడేమో మాన్యువల్ రివ్యూకు క్లిక్ చేస్తే మాన్యువల్గా చూస్తారు ఈ జెస్సిల్ పెలికో గురించి నాగేశ్వర్ ఏం మాట్లాడాడు, ఇదేం చెత్త కంటెంట్ లేదు ఇందులో, అయితే యాడ్స్ రిలీజ్ చేయొచ్చు అని. ఇప్పుడు బహుశా ఉపయోగించి ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడేదాన్ని హిందీలోకి మార్చినప్పుడు, నేను తెలుగులో మాట్లాడింది తమిళంలోకి అదే మార్చినప్పుడు భాష అర్థమైతేనే కదా మార్చేది. మిషన్కు భాష అర్థం చేసుకుంటే ఇది నేను మాట్లాడింది తప్ప ఉప్ప కూడా అది అని కూడా అర్థం చేసుకుంటుంది. అందువల్ల హెడ్లైన్ బట్టి లోపల కంటెంట్ కూడా అది అర్థం చేసుకొని ఈ కంటెంట్కు హెడ్లైన్కు సంబంధం లేదని అని అది రైజ్ చేయొచ్చు, పాసిబుల్. అయితే కొన్ని అయితే 100% అక్యురసీ ఉంటుందా, ఉండదు. మన దాంట్లో ఎనీ టెక్నాలజీ కదా. హ్యూమన్స్ మనం మాట్లాడితే అప్పుడప్పుడు తప్పులు మాట్లాడతామే, మిషన్ తప్పులు చేయొచ్చు, కానీ 90% రైట్ చేసే అవకాశం ఉంది. 90%, 95%. ఎందుకంటే ఇది ఒక మినీస్గా మారిపోయింది. చాలామంది ఈ నీచమైన ప్రవృత్తి, అసలు ఇది ఒక రకంగా సంస్కారం లేని ప్రవృత్తి. ఇది నువ్వు ప్రజలకు జవాబుదారుగా ఉండవు. ఇప్పుడు యూట్యూబ్ చాలా ఫీచర్స్ పట్టుకొస్తుంది, అకౌంటబిలిటీ ఫీచర్స్. నువ్వు ప్రమోషనల్ కంటెంట్ ఉన్నా కొరడా జలిపిస్తుంది. అసలు యూట్యూబ్ పెట్టింది ఎందుకు? హ్యూమన్ క్రియేటివిటీని ఎక్స్ప్రెస్ చేస్తానికి పెట్టింది. హ్యూమన్ క్రియేటివిటీ లేకుండా నువ్వు దాంట్లో మిస్లీడింగ్గా ఉంటే డెఫినెట్గా యూట్యూబ్ ఈజ్ యాక్టింగ్ అని చాలా ఇంప్రూవ్ అవుతుంది మీకు సోషల్ మీడియా. ఎందుకంటే చట్టాలు, దేశాల ప్రభుత్వాల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుంది, సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతుంది, అడ్వర్టైజర్ల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. అది మెయిన్ ఛాలెంజ్. ఇప్పుడు ఉదాహరణకు నేను అందులో హోటళ్ళ గురించి మాట్లాడా, కానీ మీరు హెడ్లైన్లో హోటల్ గురించి పెట్టారనుకుందాం. హోటల్ కదా హెడ్లైన్ అని చెప్పి అది హోటల్ ఆడిస్తుంది. అడ్వర్టైజర్ క్వశ్చన్ చేస్తాడు, ఈ వీడియోలో హోటళ్ళ గురించే లేదు కదా, ఈ వీడియోలో ఇంకా వేరే దాని గురించి ఉంది కదా, మరి నువ్వు హోటల్ని హెడ్లైన్ చూసినా నా ఆడిక్కడ వేసావేంటి? ఇప్పుడు ఆడిచ్చే వాడు ఏం చేస్తాడంటే వాడు కొన్ని పారామీటర్స్ ఇస్తాడు. నాకు ఐఫోన్ అని ఈ యాడ్ రావాలి, మెట్రో నగరాల్లోనే ఉన్న వాళ్ళు ఈ యాడ్ చూడాలి. ఎందుకంటే ఉదాహరణకు BMW కార్ యాడ్ మా ఊరు మందమర మండలంలో ఎదులాపురం ఊర్లో ఉండి చూస్తున్నవాడు ఈ BMW కార్ యాడ్ BMW కొంటాడా అండి? రాయల్ ఎన్ఫీల్డ్ యాడ్ అందులో వచ్చింది అనుకోండి, వాళ్ళు కొంటారా? అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే తమ మార్కెట్ ఎక్కడుందో గమనించి వాళ్ళు ఒక ఫిల్టర్స్ ఇస్తారు. యాడ్ ఇచ్చేవాడు ఫిల్టర్ ఏంటి, మెట్రో నగరాలు, ఇంకో ఇన్ని లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నవాళ్ళు, ఇలా కొన్ని ఫిల్టర్స్ ఇస్తారు. ఇంకో ఒక హోటల్ యాడ్ వాడు ఉదాహరణకు ఒక హోటల్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాడు, నాకు ఇంకో హోటళ్లకు రెగ్యులర్గా వెళ్ళేవారు, హోటళ్లకు సంబంధించిన కంటెంట్ ఉన్న దగ్గర యాడ్ ఇవ్వండి అని ఇస్తాడు. హోటల్లో రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఎవరు అని అది గుర్తుపడుతుంది అంటే గూగుల్లో నువ్వు బుక్ చేస్తుంటావు కదా హోటల్స్, నువ్వు సెర్చ్ చేస్తావు కదా గూగుల్లో ఎక్కడెక్కడ ఉన్నావు. ఇప్పుడు నువ్వు బెంగళూరు వెళ్తున్నావు, ఆడ ఏ హోటల్ ఉండాలో నువ్వు గూగుల్లో సెర్చ్ చేస్తావు. నువ్వు సెర్చ్ హిస్టరీని క్యాప్చర్ చేస్తే నువ్వు రేపు యూట్యూబ్ చూసేటప్పుడు వాడికి అర్థమవుతుంది దిస్ మ్యాన్ గోస్ టు హోటల్స్ అని. అందువల్ల మన బ్రౌజింగ్ హిస్టరీ ఆధారంగా మన బిహేవియర్ని పట్టుకుంటుంది ఈ మిషన్లు, ఆల్గరిథంలు పట్టుకొని మనకు ఆ హోటల్ యాడ్స్ ఇస్తుంది. అలాగే కంటెంట్లో హోటల్స్ ఉన్నది హెడ్లైన్ బట్టి ఇస్తుంది, కానీ లోపల హోటల్ నుంచి ఉండదు. అడ్వర్టైజర్ నా డబ్బులు ఎందుకు కదా, నేను ఎందుకు ఇవ్వాలి నీకు, నేనేమన్నా మీకు హోటళ్ళ గురించి ఉన్న వీడియోలో ఇవ్వమని చెప్పినా మీరు హెడ్లైన్ హోటల్ ఉంది కానీ ఇచ్చారు, లోపల అది లేదు కదా అని ఇచ్చారనుకోండి. ఇప్పుడు నేను ఒక వీడియో చేశాను అమెరికా హోటల్లో ఛాయ్ సమోసా అని. సో అందులో హెడ్లైన్ కూడా అమెరికా హోటల్లో ఛాయ్ సమోసా ఉన్నది కనుక నాకు ఆ హోటల్ యాడ్ వచ్చింది అనుకోండి. నేను హెడ్లైన్ అది పెడతా, అమెరికా హోటల్లో ఛాయ్ సమోసా అని పెడతా, ట్రంప్ షట్ డౌన్ గురించి మాట్లాడుతాను అనుకోండి, యూఎస్ షట్ డౌన్, నా అడ్వర్టైజర్ ఒప్పుకుంటాడా? సో అందువల్ల అడ్వర్టైజర్ల నుంచి కూడా ఒత్తిడి వస్తుంది, ప్రభుత్వం నుంచి వస్తుంది, అడ్వర్టైజర్. అందుకే యూట్యూబ్ యాక్ట్ అవుతుంది, చాలా మంచిది. ఎందుకంటే అరాచకంగా తమ్నైల్స్ పెడుతున్నారు. తమ్నైల్ ఒక మినేస్, ఆ రాత్రి ఆ హీరోయిన్ ఎక్కడ గడిపింది అని క్వశ్చన్ మార్క్ పెడతారు. ఈ పిచ్చి జనం వాడికి ఏమి ఇంట్రెస్ట్ అయిందో అది ఇక లక్షల మంది క్లిక్ చేస్తారు. క్లిక్ చేసే వరకు అది ఏదో గొప్ప కంటెంట్, సిరియా అంతర్యుద్ధం గురించి అవగాహన అనుకుంటుంది. అమెరికాలో షట్ డౌన్ అంటే ఏంటి అదే అని అనుకుంటుంది, దానికి తెలియదు కదా ఆల్గరిథంకు లోపల ఏమున్నది అన్నది. ఇక 1,00,000 మంది చూస్తుంటారు కదా అని ఇంకో 1,00,000 మందికి అది పంపిస్తుంది. వాళ్ళంతా అదే చూస్తూ అంటారు. అందులో ఏముంటుంది, వాళ్ళ గుడికి పోయిందని ఉంటుంది, లేదంటే వాళ్ళ అమ్మ దగ్గరికి పోయిందని ఉంటుంది, తల్లి దగ్గర పోయిందని ఉంటుంది. దీనికి ఆ రాత్రి ఆ హీరోయిన్ ఎక్కడికి పోయింది అని పెడతాడు, అమ్మ దగ్గరికి పోయిందని లోపల ఉంటుంది. ఎంత అరాచకత్వం చూడు. ఇది ఇంకా నయం, ఇంకా ఏ సంబంధం లేని కూడా పెడతారు, అసలు తలాతోక ఉండదు. అందులో సబ్జెక్టుకు పెట్టే తమ్నైల్కు హెడ్లైన్కు తలే తక్కువ ఉండదు. ఎందుకు అంటే అట్రాక్ట్ చేయాలి కదా సార్, ఎవడా చెప్పింది ఇంత దరిద్రంగా. దీనివల్ల ఛానల్ క్రెడిబిలిటీ పోతుంది,
మాట్లాడేవాడు క్రెడిబిలిటీ పోతుంది, యూట్యూబ్ ప్లాట్ఫామ్ క్రెడిబిలిటీ కూడా పోతుంది కదా. అదే ఇప్పుడు యూట్యూబ్ యాక్ట్ అయ్యేది. సో ఏ తమ్ముడు నా అనుభవం, నేను ఇప్పుడు 10,11,000 సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్ను, నా 2 కోటి నుంచి 2 కోట్ల వ్యూస్ ఉన్నాయి. మరి నా చరిత్రలో ఒక్క వీడియో కూడా నీకు రాంగ్ తమ్ముడేం లేదు. ఒక్క వీడియో ఐ కెన్ ఛాలెంజ్. నేను ఎవరైనా కావాలంటే ఛాలెంజ్ పెడతాను. మీరు ఒక్కదానికి అది కావాలని కంటెంట్ వేరు తమ్మునేలు వేరు పెట్టి ఒక్కటి చూపెట్టండి, నేను మీకు 10,000 ఇస్తాను. మినిమం 10,000 లక్ష ఇస్తాను. 10,000 ఎందుకు అంటున్నా అంటే పొరపాటున అది ఎవరైనా అన్నిటికీ నేను పెట్టాను కదా. మా టీంలో ఎవరైనా పెట్టారనుకోండి, నా దగ్గర పనిచేసేవారు, నేను డబ్బులు కట్టాల్సి ఉంటుంది. నా నమ్మకం ఉండవు సార్. నేను 99% నేనే హెడ్లైన్లు పెడతాను, నేనే ఫాలో అవుతాను. నేనన్నా పెడతాను, మా మేడమన్నా పెడుతుంది. హెడ్లైన్స్ ఉండవు కానీ ఎందుకు మనం చూస్తాను కదా. ఇప్పుడు ఉదాహరణకు నిన్ననే జెసిల్ ఫెలికో వీడియో మార్నింగ్ వరకు 50,000 మంది చూశారు. అందులో ఏముంది, ఎక్కడ దాని మీద ప్రపంచాన్ని కుదిపేసిన జెసిల్ ఫెలికో సామూహిక అత్యాచారం అని పెట్టాను తప్ప సబ్జెక్ట్ కదా మొత్తం ప్రపంచాన్ని కుదిపేసిన జెసిల్ ఫెలికో సామూహిక అత్యాచారం. నథింగ్ విచ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద వీడియో, నథింగ్. మరి వానే చూస్తున్నారు కదా, రూపాయి అతి తక్కువ ధరకు పడిపోయింది అంతే పెట్టాం కదా, ఇంతకైనా ఏం పెట్టలే కదా. మరి జనం చూస్తారు కదా, వేలల్లా లక్షలల్లా. అందువల్ల ఇదొక తప్పుడు ధోరణి కూడా. అంటే తమ్నేల్ రాంగ్గా పెడితేనే అంటే ఎవరు చేస్తారంటే లోపల కంటెంట్ లేని చూస్తారు. కానీ యూట్యూబ్లో కంటెంట్ ఇస్ ద కింగ్. నువ్వు మంచి కంటెంట్ ఇవ్వండి, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఇవన్నీ అర్థం లేని పని. మీకు వెబ్సైట్లకైనా కావాలేమో కానీ యూట్యూబ్ అవసరం లేదు. ఇప్పుడు నేను ఏ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ లేదు, నాకు ఏది లేదు. నేను ఎక్కడ పోస్ట్ చేయ, ఏ గ్రూపులలో కూడా పోస్ట్ చేయాలి, నథింగ్. బ్రహ్మాండ చూస్తారు కదా జనం. అంటే యువర్ కంటెంట్ ఇస్ ద కింగ్. అది చేయడం వల్ల క్రియేటర్స్ బెనిఫిట్ అవుతారు, మంచి క్రియేటర్ బెనిఫిట్. అందువల్ల యూట్యూబ్ చేస్తున్న ఈ పనిని తప్పనిసరిగా ఆహ్వానించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడినప్పుడు 5% 10% రాంగ్ వాళ్ళు కూడా యూట్యూబ్ ఆబ్జెక్ట్ చేయొచ్చు. అప్పుడు నువ్వు మాన్యువల్ రివ్యూ ఉంటుంది సహజంగా. అప్పుడు యూ కెన్ ఆల్వేస్ క్వశ్చన్. తర్వాత యూట్యూబ్ ఏం చేస్తుంది బహుశా అంటే హిస్టరీ కూడా చూస్తుంది. ఇప్పుడు నాగేశ్వరన్ అనేవాడు ఇలాంటి తప్పులు ఇదివరకు చేశాడా, తప్పులు చేయలేని హిస్టరీ నాకు ఉందనుకోండి, ఇట్ డజంట్ టేక్ ఎనీ, ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్, చాలామందికి రష్యా యుక్రెయిన్ వార్ అంటే అయిపోయాయి, ఇజ్రాయెల్ గాజా అంటే అయిపోయాయి, అడ్వర్టైజ్మెంట్ రాలే. కానీ నాకు ఏం ప్రాబ్లం లేకుండే. 99% ఇజ్రాయెల్ గాజా వారు ఉక్రెయిన్ వారు జరుగుతున్న సమయంలో, ఈవెన్ కోవిడ్ సమయంలో చాలా యూట్యూబర్లకు కరోనా అంటే అయిపోయాయి, మంది అయిపోయినాయి. నాకు ఎక్కడ మంది కాదు. ఎందుకు, నా హిస్టరీ చూశారు వాళ్ళు. ఒకసారి 2 సార్లు అబ్జెక్ట్ చేశారు, నేను మాన్యువల్ రివ్యూ పెట్టాను, వాళ్ళు చూశారు, 10 సార్లు చూశారు. ఓహో ఈ ఛానల్లో ఇలాంటి చెత్త ఉండదు అని కంక్లూజన్కి వచ్చినప్పుడు నాకు కరోనా అని పెట్టిన యాడ్స్ వచ్చాయి, గాజా యుద్ధం అని చెప్పి, యుద్ధము అంటే యాడ్ రాదు జనరల్గా, నాకు వస్తున్నాయి, బ్రహ్మాండంగా వస్తున్నాయి. నువ్వు యుద్ధం అన్న పదం వార్త రాదు, తీవ్రవాది అన్న పదం వార్త రాదు, టెర్రర్ అంటే. మరి నాకు వస్తున్నాయి బ్రహ్మాండంగా. అంటే మీకు ఎందుకు నమ్మకం, క్రెడిబిలిటీ పెరుగుతుంది ఆ ఛానల్. వాడు హిస్టరీ చూస్తారు ఛానల్. సో టెర్రర్ అన్నిటితోనే మొదట ఎప్పుడో ఆపుంటాడు. నేను 4 సార్లు అబ్జెక్ట్ చేసి ఉంటా, అబ్జెక్ట్ చేసినాక హిస్టరీ చూస్తాడు, ఓహో ఈ ఛానల్లో ఇలాంటివి ఉండవు అని. అందువల్ల లాంగర్ రన్లో మంచిది ఏంటంటే బిలీవ్ ఇట్. ఇంకొకటి, జనానికి అల్టిమేట్లీ దిస్ ఇస్ డిమాండ్ అండ్ సప్లై. ప్రజలకు యూట్యూబ్ చూసేవారికి విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి తమ్మునేలు ఒకటి పెట్టి, హెడ్లైన్ ఒకటి పెట్టి, లోపల ఒక కంటెంట్ ఉన్న చెత్త ఛానళ్లను చూడడం మానేయండి, వాళ్ళే తవ్వకొస్తారు.